ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ర్యాగింగ్లు జరుగుతుంటాయి, జరగకుండా మీరు ఏం చెబుతున్నారు? సో ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకటి యాంటీ ర్యాగింగ్ మెజర్స్ మీద, యాంటీ ర్యాగింగ్ లాస్ మీద అవగాహన మన పోలీస్ వాళ్ళు వెళ్ళి కాలేజ్ టు కాలేజ్ చేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళను కూడా వీ హ్యావ్ గివెన్ దెమ్ ఆర్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. సో ఎవరైనా ఏమైనా ఇబ్బందిలో ఉంటే, ఎవరైనా ఏమైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు రిపోర్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్లాంటి సిటిజన్స్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ మీద మేము ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నాము, ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. సో నా నెంబర్ కూడా, నాకు కూడా ఏమైనా కాల్ వస్తే నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. అంటే ఇంజనీరింగ్ కాలేజీలో యాంటీ ర్యాంక్ స్క్వాడ్ పెట్టారా? యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ అంటే యాంటీ ర్యాంక్ సెల్ పెట్టారు. యాంటీ ర్యాగింగ్ సెల్స్ అన్ని కాలేజెస్లో ఉంటాయి. సో దట్ ఈస్ అ లీగల్ రిక్వైర్మెంట్. సో ఆ యాంటీ ర్యాగింగ్ సెల్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. మన లోకల్ ఆఫీసర్స్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే వస్తే వాళ్ళు మా దృష్టికి తీసుకువస్తారు, లేకపోతే వాళ్ళు అక్కడే లోకల్గా రిజాల్వ్ చేస్తారు. సార్ దిశ యాప్, దిశ యాప్లో బాపట్ల ఎంత స్పీడ్గా ఉందండి. పక్కనే మీ వైఫ్ స్టేట్ సెకండ్ ఉన్నారు. మేడం అసలు చాలా దూసిపోతున్నారు అక్కడ. అంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, పాత పోలీస్ స్టేషన్, పాత జిల్లా, మీకంతా కొత్త కాపురం కాబట్టి కొంచెం అన్ని. దిశ యాప్ మీద కూడా మేము కూడా బాగా ఫోకస్ చేస్తున్నాము. సో వీఆర్ వర్కింగ్ విత్ ద ఆబ్జెక్టివ్ దట్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షుడ్ హ్యావ్ దిశ యాప్ ఇన్ దర్ స్మార్ట్ ఫోన్. సో దానికోసం మేము ఒక స్పెషల్ డ్రైవ్ కూడా చేశాము. సో ఆ రోజు స్పెషల్ డ్రైవ్ పెట్టిన రోజు మాకు 1,22,000 డౌన్లోడ్స్ ఒకే రోజులోనే అయినాయి. సో అది మేము కూడా ఐ థింక్ స్టేట్లో 3rd 4th ఉన్నాము. అంటే డౌన్లోడ్ చేయడం వేరు, రిజిస్ట్రేషన్స్ అంటే డౌన్లోడ్స్ అయితే 2 lakh, మోర్ దెన్ 2 lakhs అయినాయి ఆ రోజు. రిజిస్ట్రేషన్స్ 1,22,000 వరకు రిజిస్ట్రేషన్స్ అయినాయి. అంటే డౌన్లోడ్ చేసి వాళ్ళు యూజ్ చేసేలాగా అయినాయి. సో మేము కూడా డ్రైవ్ పెడుతున్నాము. సో మాకు కూడా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అరౌండ్ మా జిల్లాలో అరౌండ్ 3 lakh డౌన్లోడ్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఓకే. సో మహిళా పోలీస్, మన పోలీస్ సిబ్బంది ప్రతిరోజు అన్ని ఇంటింటికి వెళ్ళి, మార్కెట్ ప్లేసెస్లో వెళ్ళి ప్రతిరోజు డౌన్లోడ్ చేయడం, రిజిస్ట్రేషన్ చేయించడం, అది ఎంత చేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు కొత్త జిల్లా, కొత్త పోలీస్ స్టేషన్, మీరందరూ కొత్తగా వచ్చారు. ఇక్కడ మీకు మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంటుంది. ఉన్న దాంట్లో, ఉన్న మ్యాన్ పవర్లో, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ విధంగా దీన్ని మీరు ముందుకు తీసుకెళ్ళిపోతారు? అంటే క్రమేపీ తర్వాత యాడ్ అవ్వచ్చు, కానీ ఫస్ట్ అయితే మీకు కొంచెం సఫిషియెంట్ ఫండ్ ఉండదు, మ్యాన్ పవర్ చాలా తక్కువ కనిపిస్తుంది. కొత్త జిల్లాల్లో ఛాలెంజెస్ ఉన్నాయి. యాజ్ యూ పాయింటెడ్ అవుట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు డెవలప్ చేస్తున్నాము. అదేవిధంగా ఫోర్స్, ఎక్విప్మెంట్ అంతా కొంత స్టార్టింగ్లో ప్రాబ్లం ఉంటుంది, బట్ స్లోలీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ టు ప్లేస్. సో అన్ని రకాల గవర్నమెంట్ ఈస్ గివింగ్ అస్ సపోర్ట్ అండ్ అన్ని రకాల వీఆర్ ఆల్సో టేకింగ్ ఆల్ స్టెప్స్ టు, అంటే మిగతా పాత జిల్లాలు సేమ్ స్థాయిలో తీసుకురావాలని పోటీ పడుతున్నారు. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండ్ చాలా త్వరగా ఇది వీ విల్ కమ్ ఆన్ పార్ విత్ ది ఓల్డ్ డిస్ట్రిక్ట్స్. ఓకే సార్, ఫైనల్గా బాపట్ల ప్రజలకి, బాపట్ల జిల్లా ప్రజలకి మీరు ఇచ్చే అష్యూరెన్స్? బాపట్ల జిల్లా ప్రజలకి నేను ఒకటే చెప్తా, దట్ మీకు ఏం ప్రాబ్లం ఉన్నా, ఎప్పుడైనా ఉన్నా సరే, మీరు ఎప్పుడైనా మాకు పోలీస్కి అప్రోచ్ చేసి దాని మీద తక్షణమే స్పందన ఉంటుంది, దాని మీద తక్షణమే మేము సహాయం ఇవ్వడం జరుగుతుంది. సో ఈవెన్ ఐఎమ్ ఆల్సో అవైలబుల్ 24/7. సో ఏదైనా ఆపదలో ఉంటే, ఏమైనా ప్రాబ్లంలు ఉంటే, యూ కెన్ ఫ్రీలీ కమ్ టు ద పోలీస్ స్టేషన్స్ అండ్ దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఏదైతే ఇక్కడ లా అండ్ ఆర్డర్ పరంగా, ఏదైతే క్రైమ్ పరంగా, ఏదైతే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా ఇష్యూస్ ఉన్నాయో దాని మీద వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు రిజాల్వ్ దెమ్ అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ బీ ఏబుల్ టు డెలివర్ అ గుడ్ రిజల్ట్ ఇన్ వెరీ షార్ట్ టైం. ఓకే, కొత్త జిల్లా అయినా పాత పోలీసింగ్గా చూపిస్తానంటున్నారు పక్కుల్ జిందాల్ ఐపీఎస్. కొత్త పోలీస్ స్టేషన్ కదా అని మీరు ఎవరు, కొత్త జిల్లా కదా, కొత్త పొల్యూషన్ కదా అని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాను, 24 గంటలు మీకు అందుబాటులో ఉంటానంటూ ఆయన హామీ ఇస్తున్నారు. బాపట్ల జిల్లా భద్రతే నాకు ప్రధాన జయం అంటూ బాపట్ల జిల్లా ప్రజలకి వకుల్ జిందాల్ గారు భరోసా ఇస్తున్నారు. ఇది వారం వకుల్ జిందాల్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.